కిరీట్ కాకుండా ప్రభాస్ గారు సందీప్ రెడ్డి వంగతో ఇంకో సినిమా చేస్తున్నారా? ఎన్టీఆర్ గారు నెక్స్ట్ ఫిల్మ్ జాన్ విక్ లాగా ఉండబోతుందా? పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ఇప్పుడు రాబోతుందంట. కూలీ పవర్ హౌస్ సాంగ్ రిలీజ్ అయిపోయింది. బాహుబలి రీ రిలీజ్ లో కొత్త సీన్స్ యాడ్ చేస్తున్నారంట. ఇవే కాకుండా ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి, వాటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. సో నువ్వు సబ్స్క్రైబ్ చేసి స్టార్ట్ చేద్దాం. సో హాలీవుడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. అవతార్ ఫైర్ అండ్ యాష్ ట్రైలర్ ఫెంటాస్టిక్ 4 మూవీతో థియేటర్ లోనే ఎక్స్క్లూజివ్ గా రిలీజ్ చేస్తారంట. నేను వెళ్ళిపోతున్నా. ఆ రోజు మనకి వార్ 2 ట్రైలర్ ఉంది కాబట్టి మధ్యాహ్నం షో పెట్టుకున్నాను. ఆ రోజు ట్రైలర్ చూసేద్దాం, ఎలా ఉందో మాట్లాడేసుకుందాం. నాకు మాత్రం చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉంది. వాళ్ళొక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ చాలా బాగుంది. పోస్టర్ చాలా బాగా డిజైన్ చేశారు. అనే లోపే టెక్నికలీ అవతార్ మూవీలో ఏ షాట్ పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసినా గానీ అది పోస్టర్ లానే ఉంటుంది. అంత బాగుంటాయి విజువల్స్. ఫస్ట్ మూవీ 2.7 కొట్టింది బిలియన్, సెకండ్ మూవీ 2.2 కొట్టింది. ఇది ఎంత కొడుతుందో చూడాలి. అంటే స్టోరీ ఆగమాగం పట్టించేస్తారు, విజువల్స్ చాలా బాగుంటాయి. దానికోసమైనా జనాలు అసలు చూడాలి. ఐఎమ్ ఎక్సైటెడ్. మీ థాట్స్ ఏంటి అసలు అవతార్ ఫైర్ అండ్ యాష్ ట్రైలర్ వస్తాడ మాట్లాడేసుకుందాం. ఈసారి మార్వెల్ దగ్గరికి వస్తే మాత్రం ఆగమాగం ముందు భయ్య. కెవిన్ ఫైగి ఒక పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చేసారు. దాంట్లో చాలా విషయాలు మాట్లాడారు. ముఖ్యంగా స్పైడర్ మ్యాన్ మూవీ ఏదైతే జరుగుతుందో 4 బ్రాండ్ న్యూ డే, అది స్ట్రీట్ లెవెల్ మూవీ ఉంటుంది. దానికి పెద్ద పెద్ద ఈవెంట్స్ కి సంబంధం ఉండదు. కాకపోతే స్ట్రీట్ లెవెల్ ఈవెంట్స్ లోనే మనకి పనిషర్ ఉంటాడు, ఆయన కన్ఫర్మ్ చేసేసిండు. హల్క్ ఉంటాడో లేదో చెప్పలేదు, కాకపోతే చాలా వరకు స్ట్రీట్ లెవెల్లోనే ఉంటుంది. అండ్ ఈసారి మేజర్ స్టోరీ అంతా కూడా స్పైడర్ మ్యాన్ మీద ఫోకస్ అయి ఉంటుంది. వాటన్నిటి మీద డెస్టిన్ డానియల్ క్రేటన్ ఏదైతే డైరెక్టర్ ఉన్నాడో శాంతి తీసిన ఆయన్నే చాలా బాగా వర్క్ వస్తుంది. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. చాలా బాగుంటుంది అని చెప్పేసి ఆయన అంటున్నారు. నాకు ఈ సినిమా మీద చాలా ఎక్సైట్మెంట్ ఉంది. నాకు డూమ్స్ డే మీద కూడా నాకు అంత లేదు, ఫెంటాస్టిక్ 4 మీద కూడా లేదు, సీక్రెట్ వార్స్ మీద కూడా లేదు. ఈ సినిమాని మీరు ఫక్అప్ చేయకండి, దీన్ని బాగా తీయండి. అంతకంటే నాకు ఇంకే వద్దు, అంతకంటే నేను ఇంకేం అడగను. సో ప్లీజ్ ఈ సినిమా నాగం పట్టేయకండి. స్పైడర్ మ్యానే కాకుండా డూమ్స్ డే గురించి కూడా కొన్ని న్యూస్లు అయితే వచ్చినాయి. సిచ్యువేషన్ ఏంటంటే మనకి ఇప్పుడు ఫెంటాస్టిక్ 4 జరుగుతుంది కదా. ఫెంటాస్టిక్ 4లో ఉన్న రీడ్ రిచర్డ్స్ క్యారెక్టర్ మిస్టర్ ఫెంటాస్టిక్, అదే మన పెడ్రో పాస్కల్ చేస్తున్న క్యారెక్టర్ మనకి అవెంజర్స్ లో లీడర్ గా ఉంటాడంట. అంటే కెప్టెన్ ఫాల్కన్ ఏమైంది అది ఒకటి ఉన్నా కానీ సినిమాతో లీడ్ గా ఉంటాడంట. సీక్రెట్ వార్స్ తోటి టోటల్ ఈ మల్టీవర్సల్ సాగా అనేది ఎండ్ అయిపోతుంది. మళ్ళీ సింగులర్ టైమ్ లైన్ లో ఉంటాయంట. అండ్ అక్కడ నుంచి మనకి ఎక్స్మెన్ మిగతా సినిమాలు కూడా స్టార్ట్ అవుతాయంట. ఎక్స్మెన్ మూవీకి ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ అయిందంట. మనకి థండర్ బోల్ట్స్ డైరెక్ట్ చేసిన డైరెక్టరే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారంట. ఇలా అనుకున్నా కానీ ఫ్యూచర్ లో ఐరన్ మ్యాన్ ని, కెప్టెన్ అమెరికాని, మెయిన్ క్యారెక్టర్స్ ఏవైతే ఉండరో మన ముందు నుంచే వాటిని రీకాస్ట్ చేస్తారంట. కొత్త యాక్టర్స్ ని పెడతారంట, కొత్తగా స్టోరీలు చెప్తారంట. ముఖ్యంగా వాళ్ళు బ్లాక్ ప్యాంథర్ ని రీకాస్ట్ చేయాలి. ఆగం పట్టించేసారు వకాండా ఫర్ ఎవర్ లో. సో దాని నుంచి వీళ్ళు కొత్తగా రీబూట్ అండ్ ఎవ్రీథింగ్ రీసెట్ చేస్తారంట టైం లైన్ ని. ఆబ్వియస్లీ ఎందుకంటే మల్టీవర్స్ ఆగా దరిద్రం, రాడ్, కుక్కరాడు, కంకరాడు అన్ని పేర్లు దానికి పెట్టొచ్చు. ఫ్లాపులు పడ్డే మార్వెల్కి ఎప్పుడైనా ఫ్లాపులు పడ్డే చూసిన మీరు దీనిలో పడ్డే అంత దారుణంగా ఉన్నాయన్నమాట సినిమాలు. ఫెంటాస్టిక్ 4 రిలీజ్ అవుతుంది. ఎర్లీ రివ్యూస్ అయితే సినిమా బాగుంది అంటున్నారు. చూద్దాం, లెట్స్ హోప్ బాగుంది అనుకుంటున్నా. లేకపోతే ఇంకేం చేయలేము, డూమ్స్ డే ఎక్కడనే ఆగిపోయిందనే ఫీలింగ్. మీ థాట్స్ ఏంటి అసలు ఎంటైర్ మార్వెల్ తో ఇప్పటివరకు వచ్చిన సినిమాలు మీకు అసలు ఎక్సైట్మెంట్ ఉందా లేదా? డూమ్స్ డే మీద నిజంగానే ఎక్సైట్మెంట్ ఉందా? కింద కామెంట్స్ లో అయిపోయింది. కూలీ నుంచి పవర్ హౌస్ సాంగ్ రిలీజ్ అయిపోయింది, తమిళ్లో రిలీజ్ అయింది. నాకు పిచ్చిగా నచ్చింది. ఇది కదా మాకు కావాల్సిందని ఫీలింగ్ ఇచ్చింది అన్నట్టు. అంటే స్టార్టింగ్ లో చిక్కిటు అంత బాగా నచ్చలేదు సాంగ్, కాకపోతే మోనికా నాకు చాలా చాలా బాగా నచ్చింది. బట్ లోకేష్ కనగరాజు అనిరుద్ధ్ కాంబినేషన్ లో బ్యాడ్ యాస్ ఆ రేంజ్ లో ఇంకో సాంగ్ పడాలనుకున్నా. పవర్ హౌస్ చాలా చాలా బాగుంది, అదే రేంజ్ సాంగ్ పడిందని ఫీలింగ్ వచ్చింది నాకు. అండ్ ఈ సాంగ్ ఎక్కువ బ్యాడ్ యాస్ లెక్క ఉంది, హుకుం లాలేదు. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే లోకేష్ కనగరాజ్ సాంగ్ లెక్క అనిపించింది గ్యారంటీగా. అట్లా అనుకున్న దీంట్లో మన ఐజన్బర్గ్ యాడ్ చేశారు, సేమ్ మై నేమ్ గాడ్ డామ్ రైట్ అన్నట్టుగా. అవన్నీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. అండ్ ఈ సాంగ్ ఖచ్చితంగా సినిమా మీద హైప్ లేపుతాను గట్టిగా అనుకున్నా. లేపుతాను నమ్మకం అయితే గ్యారంటీగా వచ్చింది. August 2 నాడు సినిమా ట్రైలర్ వస్తుందంట. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. కూలీ వర్స్ వార్ 2లో ప్రస్తుతానికి కూలీకి పైచే ఉంది. రేపు ట్రైలర్ రిలీజ్ అయితే కదా, అప్పుడు మాట్లాడేసుకుంది ఎట్లా ఉంటుందో. మీ థాట్స్ కామెంట్స్ లో పెట్టండి కూలీ సాంగ్ మీద. సో పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ లో రాశి ఖన్నా ఈస్ ప్లేయింగ్ యాజ్ శ్లోక అంట. అంటే మనకి స్టార్టింగ్ ఈ సినిమా మన తెరి రీమేక్ అన్నారు పోలీసోడు, దాని తర్వాత కాదు మేము రీమేక్ చేయట్లేదు అన్నారు, తర్వాత మళ్ళీ లేదు రీమేక్ చేస్తున్నారు అన్నారు, తర్వాత మళ్ళీ లేదు పవన్ కళ్యాణ్ గారు నేను తెరి రీమేక్ చేయను, దీన్ని కొత్త స్టోరీ రాయండి, కొన్ని చేంజెస్ చేయండి, ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి ఆయన పోస్ట్కి తగ్గట్టుగా రెస్పెక్ట్ఫుల్గా సీన్లు రాయండి అని చెప్పారంట. దాని తర్వాత ది రీరోటేట్ అండ్ షూటింగ్ ప్రస్తుతానికి జరుగుతుంది. ఆగస్ట్ ఎండింగ్ వరకు సినిమా షూట్ కంటిన్యూ అవుతుందంట. దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ప్లాన్ నడుస్తూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి వర్క్ మాత్రం ఉస్తాద్లో జస్ట్ ఇంకో 4-5 డేస్ మాత్రమే మిగిలిందంట, తర్వాత ఇంకా ఇంకేం చేయని అవసరం లేదంట. సో ఇవన్నీ పెట్టుకొని మేబీ దే ఆర్ ప్లానింగ్ ఫర్ March 2026 మేబీ, తెలియదు ఎందుకంటే సంక్రాంతి చాలా స్టఫ్ అయిపోయింది. ఒకవేళ రాజ్యసభ అక్కడికి వచ్చేస్తే మేబీ ఇంకో 2-3 ఆగమైపోతే సంక్రాంతికి రావట్లేదు. ఇది సెప్టెంబర్లో మనకి ఓజీ ఉంది, ఇవాళ సినిమా రిలీజ్ అవుతుంది హరిహర వీరమ్మల్లో. ఇవన్నీ పెట్టుకొని రియలీ ఎక్సైటెడ్. నాకు ఎందుకో రాశి ఖన్నా క్యారెక్టర్ తెరీ మూవీలోని ఏమీ జాక్సన్ క్యారెక్టర్ లా ఉంటుందేమో అనుకుంటున్నాను. అంటే లైక్ ఎంత చేంజెస్ చేసినా కానీ తెరీ రీమేక్ అని గట్టి కొట్టేసి నాకు మైండ్ లో. సో ఎలా ఉండదో చూడాలి. వచ్చేసాడు ఆ సినిమా. మీ థాట్స్ కింద కామెంట్స్ లో పెట్టండి దీని మీద. సో మీరే మూవీ September 5 నాడు రిలీజ్ అని చెప్పేసి వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేసేసారు. కాకపోతే ఆ రోజే 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒకటి ఘాటి, మీరాయి, మన మద్రాసి
సినిమా అండ్ ఆల్సో గర్ల్ ఫ్రెండ్ మూవీ. ఇవే కాకుండా ఇంగ్లీష్ లో చాలా సినిమాలు ఉన్నాయి. సో చాలా గట్టి క్లాష్ అవ్వబోతుంది. అలా అనుకున్నా కానీ సినిమాకి వర్క్ ఇంకా కంప్లీట్ అయ్యే ఛాన్సులు కొంచెం తక్కువ ఉన్నాయంట. అంటే లైక్ వాళ్ళు సీజీ కానీ మిగతా అని ఆ టైంకి వచ్చే ఛాన్స్ కొంచెం తక్కువ ఉంది. మేబీ సినిమా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. కానీ వాళ్ళు జూలై 26 నాడు ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. సాంగ్ పేరు వైబ్ ఉంది అంట. సో వైబ్ ఎలా ఉందో చూడాలి. సో 26 నాడు వస్తుంట సాంగ్. సెప్టెంబర్ 5 ఒకవేళ వాళ్ళకి వర్క్ అయిపోయినా కానీ అంత క్లాష్ లో రావడం అవసరమా, లైక్ ఒకవేళ జరిగినా లైక్ అవసరమా అనే ఫీలింగ్ వస్తుంది. మీ థాట్స్ ఏంటి అసలు? మీద ఎలాంటి ఎక్సైట్మెంట్ ఉందో కింద కామెంట్స్ లో పెట్టండి. మొన్న టీజర్ వేరే లెవెల్లో ఉంది. సో కింగ్డమ్ ట్రైలర్ 26 నాడు వస్తుందంట. 28 నాడు యూసఫ్ గూడాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందంట. ఇదే కాకుండా సందీప్ రెడ్డి వంగ తోటి ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ కూడా ఉంటుందంట కింగ్డమ్ టీమ్ తోటి. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్. నాకు సందీప్ రెడ్డి వంగ గారి ప్రీవియస్ ఇంటర్వ్యూ దేవరా నాకు అస్సలు నచ్చలేదు భయ్య, బోర్ కొట్టింది అది. సో దీంట్లో ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనిపిస్తుంది గౌతమ్ తిన్ననూరి కాబట్టి. సో సినిమా 31 నాడు రిలీజ్, ట్రైలర్ 26 నాడు రిలీజ్, 28 నాడు ప్రీ రిలీజ్ పెట్టుకోవడం ఇంత టైట్ షెడ్యూల్లో అవసరం అనే ఫీలింగ్ వస్తుంది నాకు. బట్ వాళ్ళకి ఎలాంటి చాయిస్ లేదు, ఎందుకంటే వాళ్ళకి నెట్ఫ్లిక్స్ అది ఇబ్బంది ఉంది. నాగవంశి గారు చాలా గట్టిగా ఏం లేదు నాకు ఇబ్బంది లేదు అన్నట్టు మాట్లాడినా కానీ చాలా ప్రెజర్ పడిందంట. సో వచ్చేసిన సినిమా రియలీ ఎక్సైటెడ్. వన్ ఆఫ్ మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ 2025. నేను మాత్రం పిచ్చోన్ లెక్క వెయిట్ చేస్తున్నా. మీ థాట్స్ ఏంటి అసలు కింగ్డమ్ మీద? ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. మొన్న ఒక సాంగ్ వచ్చింది కదా, ఎలా అనిపించింది కామెంట్స్ చెప్పండి. ఇదే కాకుండా బాహుబలి రిలీజ్ జరుగుతుంది October 31 నాడు వస్తుంది కదా సినిమా. దాన్ని 3 hours 30 minutes కి చేస్తున్నారంట కట్టింగ్. మొన్న 3 hours 40 minutes అన్నారు, దాన్ని ఇంకా కట్ చేస్తున్నారంట. హైలైట్ ఏంటంటే రాజమౌళి గారు పర్సనల్ గా దీన్ని చూస్తున్నారంట. మరి ప్రస్తుతానికి SSME 29 షూట్ బ్రేక్ లో ఉంది. మహేష్ బాబు గారు శ్రీలంక టూర్ కి వెళ్ళారు. ఇది ప్రియాంక చోప్రా రిహర్సల్స్ లో ఉన్నారంట. అండ్ మన రాజమౌళి గారు ఒక 15 days బాహుబలి ది ఎపిక్ మీద పనిచేస్తారంట. హైలైట్ ఏంటంటే ఈ రిలీజ్ లో మనం ఇప్పటివరకు చూడని బాహుబలి సీన్స్ ఉంటాయంట. అంటే మనకి నేను చెప్పినట్టుగానే బాహుబలి ఎలా బతికాడు రా, వాడిని మట్టిలో కలిపేసాము, నీళ్ళలో ముంచేసాము, వాని శ్వాస గాల్లో కలిపేసాము, ఇట్లాంటి డైలాగ్స్ ఉండే కొన్ని సీన్స్ ఉండాలి, అవి తీసేశారు. సో వాటిని కూడా పెడతారంట. సో దీనికోసం టెక్నికల్లీ ఖచ్చితంగా నువ్వు థియేటర్కి వెళ్ళి చూడాలి. దిస్ ఇస్ ద మాస్టర్ ప్లాన్ ఆఫ్ రాజమౌళి గారు అనుకోవచ్చు. ఎందుకంటే రిలీజ్ కూడా ఈ రేంజ్ హైప్ క్రియేట్ చేయాలంటే ఆయన వల్ల అవుతుంది. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. మై సెకండ్ రిలీజ్ టు గో. ఖచ్చితంగా వెళ్ళిపోతాం. మీరు వెళ్తున్నారా? వెళ్ళాల్సిందే, తప్పదు. కొత్త సీన్స్ అంట, వెళ్ళిపోవాలి. మీ థాట్స్ కామెంట్స్ లో చెప్పండి. రామ్ చరణ్ గారు సైలెంట్ గా ఒక లుక్ రిలీజ్ చేశారు, జిమ్ అటైర్ లో వర్కౌట్ చేస్తూ. క్యాక్ అసలు ఆ లుక్ మామూలు లేదు భయ్య. నిజంగా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బాడీ కానీ ఫిట్నెస్ కానీ చాలా తక్కువ మంది యాక్టర్స్ ఎండోర్స్ చేశారు. దానిలో రామ్ చరణ్ గారు టాప్ లో ఉంటారని చెప్తా. ధృవ చూసి చాలా మంది జిమ్ కి వెళ్ళారు, అది గ్యారంటీగా. దానికంటే ముందు మనం బిల్లా చూసాము, అవన్నీ వేరే ఉన్నాయి. కానీ ఈ జనరేషన్ యాక్టర్స్ అందరిలో రామ్ చరణ్ గారు చాలా ఫిట్ అన్న ఫీలింగ్. RRR లో వేరే లెవెల్లో ఉంటారు. అట్లాంటిది పెద్దలో ఎలాంటి బాడీ చూపిస్తారో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఈ సినిమా నేను అనుకున్న దానికంటే చాలా పెద్దగా ఉంటుందట. ఢిల్లీ స్టేడియంలో క్లైమాక్స్ షూట్ చేస్తారంట. అక్టోబర్ లోపు సినిమా టోటల్ షూట్ కంప్లీట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. సో సినిమా నెక్స్ట్ ఇయర్ 26 March కి ఈ పరిస్థితుల్లోనూ వద్దామని చెప్పేసి పనులు పక్కాగా చేస్తున్నారంట. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ పెద్ది. మీ థాట్స్ ఏంటి అసలు? ఈ పిక్ చూసిన తర్వాత నాకైతే మతిపోయింది. మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. సో వార్ 2 ట్రైలర్ 25th నాడు వచ్చేస్తుంది. యాక్చువల్లీ 23rd 24th అట్లా రావాలనుకుంటున్నాను. 25th నాడు వస్తుంది. ఎక్సైటెడ్ ఫర్ దాట్. ఇదే కాకుండా విజయవాడలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తున్నారంట నాగవంశి గారు. సో అది ఎలా ఉంటుందో చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూలీ వర్సెస్ వార్ 2 పరిస్థితిలో ఉన్నప్పుడైతే మాత్రం కూలీ అయితే గట్టి కొడుతుంది, హైప్ అయితే వేరే లెవెల్లో పెళ్తుంది. టీజర్ వచ్చింది వార్ 2 నుంచి, అది అంత బాగా ఉందంటే మాత్రం నాకు పర్సనల్ గా నచ్చలేదు. ఎన్టీఆర్ గారు వాస్ వెరీ గుడ్ ఇన్ దాట్. అండ్ నాగవంశి గారు చెప్తూ కూడా ఎన్టీఆర్ గారి లుక్ కానీ సినిమాలో స్టోరీ కానీ కొన్ని సీన్స్ చూసాను, ఆయన ఇంట్రెస్ట్ సీన్స్ కానీ చాలా బాగా వచ్చాయి. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. కాబట్టి సినిమాను కొనుక్కున్నాను నేను, అన్ని డబ్బులైనా పర్లేదని చెప్పేసి. సో అవన్నీ థియేటర్లో చూస్తుంటే మతిపోతుందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. బట్ గుంటూరు కారం కూడా ఆయన హైప్ ఇచ్చారు. ఆ సినిమా ఎలా ఉందో మనకు తెలుసు. నాకు దాని గురించి ఎక్కువ మాట్లాడను, కానీ నేనైతే మాత్రం ట్రైలర్ వచ్చేంత వరకు దేని మీద ఎక్కువ హైప్ పెట్టుకోను. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ ఎన్టీఆర్ గారు అండ్ హృతిక్ రోషన్ గారు కలిసి డాన్స్ చేసే సాంగ్ కోసం, అంతే తప్ప మిగతా అంతా ట్రైలర్ తర్వాత మాట్లాడేసుకుందాం. ఎలా ఉంటుందో చూడాలి. నాకైతే మాత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే మాత్రం మళ్ళీ యానిమల్ గుర్తుకొస్తుంది. హిందీ మూవీ ఇక్కడికి వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు, ఆగం అయిపోయింది. నాకు చాలా ఇష్టం ఆ ఈవెంట్. అట్లాంటిది మళ్ళీ రిపీట్ అయితే హ్యాపీ. మీ థాట్స్ ఏంటి అసలు వార్ 2 మీద? ప్రస్తుతానికి ట్రైలర్ రాకముందు ఎలా అనిపిస్తుంది, ట్రైలర్ వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటాం కాబట్టి కింద కామెంట్స్ చెప్పండి. అండ్ ప్రభాస్ గారి స్పిరిట్ మీద ప్రభాస్ గారు ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు అండ్ ఆల్సో కొత్త లుక్ మీద వర్కౌట్ చేస్తున్నారు. అండ్ మనకి మొన్న ప్రభాస్ గారి లేటెస్ట్ లుక్ కనబడింది, వేరే లెవెల్ ఉన్నారు, డాషింగ్ కనబడుతున్నారు. సో ఇంకా లీన్ అవుతారు అంటున్నారు, ఏమో తెలియదు కానీ చాలా బాగుంది ఆ లుక్. సో సెప్టెంబర్ ఎండ్ ఆర్ అక్టోబర్ లో సినిమా షూట్ స్టార్ట్ అవుతుందంట స్పిరిట్. సో వీటి లోపు రాజాసాబ్ కంప్లీట్ చేసుకోవాలి. అది ఇంకా 3 songs షూట్ మిగిలింది, కొంచెం ప్యాచ్ వర్క్ మిగిలిందంట. ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎక్స్క్లూజివ్లీ స్పిరిట్కి వెళ్ళిపోతారట ప్రభాస్ గారు. ఇలా అనుకున్నా కానీ ఇవాళ పొద్దునే ఒక న్యూస్ విన్నాను, అది ఎంతవరకు నిజమో కాదు నాకు తెలియదు. కానీ సందీప్ రెడ్డి వంగ గారు ఒక పొలిటికల్ డ్రామా తీద్దాం అనుకుంటున్నారంట. అందులోనూ ప్రభాస్ గారిని పెట్టుకోవాలి, ఎలాంటి సాంగ్స్ లేకుండా ప్రభాస్ గారితో ఒక సినిమా తీద్దాము అని అన్నారని అంటున్నారు. నాకు తెలియదు, చెప్తున్నాను కదా, నేను జస్ట్ ట్విట్టర్లో చూసిన దాన్ని. అన్ని ట్విట్టర్లో చూస్తున్నావు కదా అనుకోకండి. ఇది మాత్రం నాకు రిలయబుల్ సోర్సెస్ నుంచి ఎక్కడి నుంచి వినబడలేదు. సో ఐమ్ డెఫినెట్లీ కాషియస్ అబౌట్ ఇట్. ఒకవేళ నిజంగానే ఇది నిజమైతే, అది జరుగుతుంది అంటే మాత్రం
మాత్రం నేనైతే మాత్రం పిచ్చి ఎక్సైటెడ్ ఉంటా. ఇట్లాంటి సినిమా ఒక్కటి కూడా వాళ్ళే ప్రభాస్ గారికి అంటే మాత్రం హ్యాపీ ఉంటుంది. మీ థాట్స్ ఏంటి, నిజంగానే జరిగే ఛాన్స్ ఉందా ఏమో, నాకైతే మాత్రం చెప్తున్నాను కదా, ప్యూర్ రూమర్ అనుకోండి, పెద్ద బండరాయి అంత సాల్ట్ పెట్టుకుని చూడండి, ఇది పరిస్థితి అన్నట్టు. ఇదే కాకుండా దే కాల్ హిమ్ ఓజీ నుంచి ఫస్ట్ సింగిల్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ వచ్చే ఛాన్స్ ఉందంట. హైలైట్ ఏంటంటే ఓజీ నుంచి ఫస్ట్ సింగిల్ పవన్ కళ్యాణ్ గారు షూట్ జాయిన్ అయిన వెంటనే రిలీజ్ చేస్తామని చెప్పేసి తమన్ గారు అప్పుడు చెప్పారు. సో అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం, ఇక్కడ అని చెప్పేసి. షూట్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నారు. అండ్ ఆల్సో వీళ్ళు ఇన్ని రోజులు వెయిట్ చేయడానికి రీజన్ ఏంటంటే హరిహర వీరమల్లు రిలీజ్ అయిపోయిన తర్వాత దీని తర్వాత వీళ్ళు దే కాల్ హిమ్ ఓజీ ప్రమోషన్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఆగారంట. సో సినిమా ఇది వాళ్ళ రేపు రిలీజ్ అయిపోతుంది. సో ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి వాళ్ళు ఓజీ మీద టోటల్ కాన్సన్ట్రేషన్ తోటి మనకి ప్రోమోస్ రిలీజ్ చేస్తారంట. ప్రోమోస్ ఒకటి కాదు, 2 కాదంట, 3-4 టీజర్లు ప్లాన్ చేస్తున్నారంట. మా బాబాయ్ ఆ హైప్ మామూలు ఉండదని ఫీలింగ్ ఉంది నాకైతే మాత్రం. చెప్తున్నా నేను ఓజీ సినిమా బాగుంటుందా నాకు సంబంధం లేదు. ఓజీ సినిమా రిలీజ్ కాకముందు ఒక హైప్ క్రియేట్ అవుతుంది, ఒక రచ్చ క్రియేట్ అవుతుంది, ఒక కియాస్ క్రియేట్ అవుతుంది. ఆ కియాస్ సెలబ్రేట్ చేయడానికి నేను ఉన్నా ఇక్కడ. సో కుమ్మేద్దాం మన ఛానల్లో కూడా. ఐమ్ రియలీ ఎక్సైటెడ్. మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ దిస్ ఇయర్. మామూలుగా ఉండదు. సబ్స్క్రైబ్ కొట్టేసేయండి, కుమ్మేద్దాం. సో ఎన్టీఆర్ గారు నెక్స్ట్ మూవీ డైరెక్టర్ బాబీ కొల్లితో ఉంటుందని చెప్పేసి ఒక న్యూస్ అయితే వినబడుతుంది. బాబీ కొల్లి గారు బాలీవుడ్ లో కూడా చేస్తారని చెప్పేసి అన్నారు. అది హృతిక్ రోషన్ గారితో ఒక స్టోరీ అన్నారు. ఏమో అది ఎంతవరకు జరుగుతుందో తెలియదు కానీ ఈ పర్టికులర్ సినిమా ఎన్టీఆర్ గారితో ఒక జాన్ విక్ ఎస్క్ యాక్షన్ డ్రామా లా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో కాదో మనకి ఇంకొన్ని రోజుల్లో తెలుస్తుంది. కాకపోతే ఇప్పుడు వార్ 2 వచ్చిన తర్వాత జాన్ విక్ కి దీనికి ఎంతవరకు సిమిలారిటీస్ ఉంటుందో చూడాలి. వార్ 2 కి దీనికి సిమిలారిటీస్ ఏంటో అనకండి, అంటే మనకి లుక్ కానీ ట్రీట్మెంట్ కానీ ఎంతవరకు డిఫరెంట్ ఉంటుందో చెప్తున్నాను. అట్లా అనుకుంటున్నాను మాత్రం. అట్లా అనుకున్నా కానీ బాబీ కొల్లి అంటే మొన్న రాకుమారాజ్ లో విజువల్స్ అండ్ మ్యూజిక్ బాగున్నా కానీ స్టోరీ బొక్కలా ఉంది, నాకు అంత బాగా నచ్చలేదు. సేమ్ రొటీన్ టెంప్లేట్. సో దాన్ని మార్చి ఎన్టీఆర్ గారికి కొత్త స్టోరీ ఏమైనా ఇస్తారా, మంచి యాక్షన్ ఫిల్మ్ ఇస్తారా అని చెప్పేసి డౌట్ అయితే గ్యారంటీగా ఉంది నాకు. బట్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ విత్ దిస్. అట్లా అనుకున్నా కానీ ఎన్టీఆర్ గారి నెక్స్ట్ మూవీస్ అన్ని ఆగమాగమే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ నుంచి షూటింగ్ జరుగుతుంది. దీని తర్వాత దేవర పరిస్థితి ఏందో గాలికే వదిలేసారు వాళ్ళు కూడా. దాన్ని పక్క పెట్టేసినా కానీ త్రివిక్రమ్ గారి మూవీ ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుందంట. ఏది వెంకటేష్ గారి మూవీ అయిపోయిన తర్వాత. దాని తర్వాత ఎన్టీఆర్ నెల్సన్ ఉంటుందంట. నాగవంశీ గారు కన్ఫర్మ్ చేసేసారు. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ సినిమా జరిగే ఛాన్స్ ఉందేమో, నాకైతే అట్లా అనిపిస్తుంది. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సో ఐమ్ ఎక్సైటెడ్ ఫర్ దట్. ఇది ఒక్కటే బాబీ కొల్లి బాలీవుడ్కి వెళ్ళి ఆ సినిమా తీసి హృతిక్ రోషన్ అన్నారు. అది ఎంతవరకు నిజమో కాదో తెలియదు. మైత్రి వాళ్ళందరికీ ఇచ్చారయ్యా రెమ్యునరేషన్స్. సో అది పరిస్థితి. మీ థాట్స్ ఏంటి, అసలు ఎన్టీఆర్ గారు ఒక జాన్ విక్ ఎస్క్ మూవీ అంటే ఎలా ఉంటుందో? నేను మాత్రం చాలా ఎక్సైటెడ్. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ చెప్పండి. సో యా, దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. ఇంకా చాలా విషయాలు జరుగుతున్నాయి మన సండే నాడు లైవ్ లో అన్ని మాట్లాడేసుకున్నాం. సో ప్లీజ్ స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ఇంకా చాలా వీడియోలు రాబోతున్నాయి. వార్ 2 ట్రైలర్ మీద లైవ్ రాబోతుంది, కింగ్డమ్ ట్రైలర్ మీద లైవ్ రాబోతుంది, ఇంకా చాలా వీడియోలు రాబోతున్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.